ఇంకొకటి ఇవాళ సెక్రటరీ కట్టిరు, సెక్రటరీ ముంగట ఏం కట్టిరు? అమరవీరుల ఏంటిదో కట్టిరు, అది స్తూపం. స్తూపం, అది స్తూపం అయినా అదే. అది వచ్చిపోయాడు ముఖం చూసుకుంటారు, దాని మీద వచ్చిపోయాడు ముఖం చూసుకుంటారు. నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను చేతులే దండ పెడుతున్నా. ఇది ఒక్క పని అయితే నువ్వు ముందుగా చేయాలి ఆయన. ఏం చేయాలి? దాన్ని కూలగొట్టాలి, దాన్ని కూలగొట్టాలి. అది ఏమి దొరికేనా? అది పిల్లి కొద్ది నాకు ఉన్నది. ఈ నిండు నేను ఈ టీవీ ద్వారా చెప్తున్నా. ఇది నీకు యాదగిరి అసెంబ్లీ ముఖట ఎప్పుడు పెట్టిండు? 1969లా. ఈ మాట చాలా మంది కూడా అన్నారు. అసలు అది ఆ రూపమే కరెక్ట్గా లేదు. రూపం ఎక్కడిది? అది ఎవరు పుట్టింది? అది ఎక్కడ పుట్టింది? దీనికి నామరూపం ఉంది అదేమన్నా? ఇలా తెలంగాణ ప్రాంతంలో వీరుని నెలకొరిన స్తూపాలున్నాయి. అవును, తెలంగాణ కోసం స్తూపాలున్నాయి. తెలంగాణ కోసం ఈ స్తూపం అమరవీరుల స్తూపానికి 10 రెక్కలు ఉంటాయి. 10 రెక్కలంటే 10 జిల్లాలకు. ఓకే, ఒక్కొక్క రెక్క ఒక్కొక్క జిల్లా. ఆనాడు దాని మీద విశ్లేషించి స్తూపం కట్టిండ్రు. దీనికే విశ్లేషించి కట్టిర్రు. దీపం అంటే కదా ఇట్లా ఎవరి పుచ్చే దీపం, దాని ఆడ దీపం వెలుగుతుంది. అది దీపం ఎక్కడ? ఎవరి మొక్క వాడు చూసుకొని పోతుండు, సిగ్గుపోతుంది ఆడ. దాన్ని తీసేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. తీసేసి ఆడ స్తూపం కడతావా, అమరవీరుల స్మారక భవనం కడతావా? అది కట్టండి, దానికి అర్థం ఉంది. కనుక అది ఎక్కిరిస్తుంది సమాజాన్ని, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఎక్కిరిస్తుంది. ఓకే, కనుక తీసేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కనుక రేవంత్ రెడ్డి గారికి ఉన్న దూరం చూపు, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ నాగరికత పెరుగుతుంది, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది. కనుక ఇవాళ మన చిన్న రాష్ట్రం కేరళ 100% ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు అక్కడ వనరులు లేకపోతే ఎక్కడో దేశంలో పోయి బతుండ్రు, అక్కడ డెవలప్మెంట్ అవుతా ఉంది. అక్కడ ఇంకోటి ఉండదు. ఇక ఇవాళ చిన్న దేశం జపాన్ ఎన్నిసార్లు వచ్చి కొట్టుకుపోయింది అది. అవును, అక్కడ విద్య ఉంది కాబట్టి ఎన్నిసార్లు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టం చేసి జ్ఞానం. ఇప్పుడు మళ్ళీ భూకంపం జ్ఞానం వచ్చింది, తేరుకుంటున్నారు. భూకంపం వచ్చినా కూడా వాడు చిన్న రాష్ట్రం, చిన్న దేశం అది. అటువంటి దేశాలు ఇలా మన పిల్లలందరూ అమెరికా పోతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారు? అక్కడ టెక్నాలజీ ఉంది, జ్ఞానవంతమైన విద్య ఉంది, అక్కడ అవసరాలు ఉన్నాయి అక్కడ. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరెవరు పెట్టుకుని ఇవాళ హరగోపాల్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, తర్వాత మురళి, ఏ మురళి, ఆకునూరు మురళి, ఇంకొకరు ఎవరు 4 పెట్టుకుండు. కోదండరామ్. ఈ 4 పెట్టుకోరు. వీళ్ళు అరవింద్ లాగనో పోలీస్ డిపార్ట్మెంట్ కాదు వీళ్ళు. కేసీఆర్ ఎవరు పెట్టుకుని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాడిని ఒకరిని ఈయనొకరిని పెట్టుకొని ఆడొకరిని పెట్టుకొని 7 మంది సలహాదారు పెట్టుకొని వీళ్ళు 7 మందికి వస్తారు. పోలీసు ఐపీఎస్ అనే ఒక ఆ డిగ్నిటీని నేను తప్పకుండా గౌరవిస్తాను. ఐపీఎస్ అనే డిగ్నిటీ అవుతుందో దానికి తప్పకుండా గౌరవిస్తాను. రిటైర్డ్ అయినాడు ఏం చేస్తాడు చెప్పు? ఏం చేస్తాడు చెప్పు? అయిపోయింది. నీకు ఇంకో దగ్గర కాలు పెట్టే అవకాశం లేదు. ఇలా నీకు వీళ్ళంతా ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు కదా, వీళ్ళు నీ సమాజానికి అక్కడ వస్తారు, సమాజాన్ని వీళ్ళు నింపుతారు. వీళ్ళు మీరెక్కడదండి? ఎవరిని కింద దించాలి, ఎవరిని పెట్టాలి, దీని తప్ప మీరు ఎక్కడ పనికిరాలే. ఏ సమాజానికి నిజంగా కోట్లాది మంది ఉన్నా, లక్షలాది మంది ఉన్నా, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు మీకు సలహాలు ఉన్న 7 మంది ఏం పని చేశారు చెప్పండి? అందుకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే మొత్తం బీక్ పడేసాడు. అందుకోసమనే ఈ సమాజం మారాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దూరచూపు, బ్రహ్మాండంగా పల్లెల్లో ప్రతి గ్రామ పంచాయతీకి స్కూలు పెట్టాలనేదే వారిగా అభివృద్ధిని, సమాజ శ్రేయస్సును కోరుకున్న విధానం అది. యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీలు అమ్ముకుందాం పంచుకుందాం, నేను 10 ఎకరాలు ఇచ్చిన నాకెందుకు ఇయ్యరు, నేను ₹1 కోటి ఖర్చు. అసలు మీకు అర్హత ఉన్నదా యూనివర్సిటీ పెడతానికి? యూనివర్సిటీ ఒక ఇంగ్లీష్లో ఒక డ్రాప్ చేయమని చెప్పు. ఇప్పుడున్న కాలేజీలను ఇంగ్లీష్లో ఒక డ్రాప్ చేయమని, ఓన్గా స్పెల్లింగు సీక్వెన్స్ కరెక్ట్ రాసి పెట్టమని. ఎవరు పెడతారు? ఎక్కడ లేదు. ఆ పిఎలను గీలను పెట్టుకొని ఏదో ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా మరి మీరు? ఏది ఇదే చిత్తశుద్ధితో పనిచేస్తారా మరి? 100% నమ్మకం ఉంది. ఇంకో మాట చెప్పనా, సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో 6 గ్యారెంటీలు ప్రకటించిపోయింది. వచ్చిన వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. కొన్ని ఫైనాన్స్తో కూడుకున్నాయి కాబట్టి వాడికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ ఇలా ప్రజాపాలన క్షేత్రంలో బ్రహ్మాండంగా ప్రజలు దీవిస్తూ ఉన్నారు. వాళ్ళు పండుగ చేసుకుంటారు. చుట్టూ కొబ్బరి మడలు కట్టి మాడాకులు కట్టి వాళ్ళ పెళ్లి అయినట్టు వాళ్ళ దసరా పండుగ అయినట్టు. రైతు బంధు ఇంకా వేయలేదని జనం అడుగుతున్నారు కానీ చేస్తారు దానికి. అరే కొత్త పాత సందు కాదే, కొత్త పాత సందు కాదా? కొత్త బంధు నెక్స్ట్ టైం కొత్త పాత సందు కాదు. ఇప్పుడు మనమే 15,000 పెట్టినాం, ఆయన 10,000 పెట్టాడు. అది కొత్తది వేస్తలేరుగా మీరు. కొత్తది 6 నెలల తర్వాతే అంటున్నారు కదా. ఎట్లా? ఇప్పుడు వేసేది పాతదే వేస్తాము. తప్పకుండా వేస్తారు, దాన్ని క్లియర్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇక ఎందుకంటే రైతులను కాపాడటానికి ఇవాళ రైతులే పొలు ఓట్లేసారు. రైతులు వేసారు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం, అది ముంగడబడదని రాజ్యం చెప్తుంది. ఇవాళ చెప్పిన సామెత కాదు అది. ఏనాడు నుంచి యుగాల నుంచి పుట్టిన వ్యవసాయం